వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. నేడు వరంగల్ ఎలకతుర్తిలో ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న రజతోత్సవ సభ విజయవంతం కావాలని కురవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అనంతరం కురవి మండల కేంద్రంలో రజతోత్సవ సభను బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు గొడుగులు పంపిణీ చేసిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అనంతరం డోర్నకల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి బీఆర్ఎస్ నాయకులు వరంగల్ సభకు బయలుదేరారు. ఈ సభకు వేలాది మంది తరలి వెళ్లినట్లు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మరి భద్రకాళి అమ్మవారిని మొక్కుకోవడం జరిగింది. ముడుపు కట్టి మళ్ళీ తిరిగి వస్తాం తల్లి. బ్రహ్మాండంగా ఈ సభ విజయవంతం కావాలి. ప్రతి ఒక్కరూ ఎంత సంతోషంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారో వాళ్ళంతా సంతోషంగా తిరిగి రావాలని కోరుకోవడం జరిగింది. ఈ సభ ద్వారా రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీ తలూపు కావాలి. భారతదేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ ఇంత తక్కువ సమయంలోనే ఇంత అపవాదును, ఇంత అపకీర్తిని, ఇంత అప్రతిష్టను ఉండగొట్టుకున్న పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ. అనేక మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. ప్రజలు మార్పు అంటే మా జీవితాల్లో గొప్ప మార్పు వస్తుంది అనుకున్నారు. కానీ మార్పు అంటే తెలంగాణ తల్లి విగ్రహం మార్పు కాదు, లేకపోతే కాకతీయ కళాతోరణం మార్పు కాదు. జీవితాల్లో పేదవాళ్ళ జీవితాల్లో మార్పు కోరుకున్నారు. అది వస్తుందని ఆశించారు. కానీ ఇప్పటికే మోసపోయినామని గ్రహించారు. ప్రజల అవసరాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని పనిచేసిన నాయకుడు, ప్రతి కులానికి, ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు సక్రమంగా అందించిన నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ తిరిగి రావాలి. బీఆర్ఎస్ మాకు అండగా ఉండాలి. తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్ళు మరి ఆశీర్వదించి వెంట నడిచిన ప్రజలకు ఉద్యమ నాయకుడు, పాలకుడు కావాలని 10 ఏళ్ళు 2 సార్లు ఓట్లేసి అన్ని రకాలుగా విజయాన్ని అందించిన ప్రజలకు ప్రతిపక్ష నాయకుడిగా ఏ అవకాశం వచ్చినా, ఏ హోదా ఇచ్చినా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ప్రజలకు కావాల్సినవి చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో ఈరోజు 25 ఏళ్ల ప్రస్థానం. అనేక రాజకీయ పార్టీలు పుట్టినాయి, పెరిగినాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి. కానీ పేదవాడి మరి ఆత్మగౌరవంతో పుట్టిన పార్టీ ఆ రోజు తెలుగుదేశం. ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ఇవాళ ఉన్న బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ 2 పార్టీలు మాత్రమే ప్రజల ఆకాంక్షను గొప్పగా గుర్తించి, వాళ్ళ కష్టాన్ని గుర్తించి, వాళ్ళ కళల్ని గుర్తించి వాటిని సాకారం చేసిన పార్టీగా చరిత్రలో మిగిలిపోతాయి. అందులో బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఆ రోజు స్వర్గీయ ఎన్టీఆర్ సంక్షేమ ఫలాలు మరి రుచి పేదవాళ్ళకు చూపిస్తే కడుపు నిండా సంక్షేమ ఫలాలు కడుపు నిండా పెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ మరింత దృఢంగా ఉండాలి. కేసీఆర్ గారు ప్రజల కండగా నిలబడాలి. వాళ్ళ ప్రతిపక్ష నాయకుడుగా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి వాళ్ళు ఇచ్చిన హామీలని కూడా నెరవేర్చడానికి ప్రజల గొంతుకై ప్రశ్నించాలని, తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని వాళ్ళ తెలంగాణ యావత్ ఆకాంక్షిస్తుంది. భారతదేశంలోని కోట్ల కన్నులు ఇవాళ ఎలకతుర్తి వైపు చూస్తూ ఉన్నాయి. ఏం చెప్తాడు కేసీఆర్ చూద్దామని, ఏం చెప్తాడు విందామని ఇవాళ కేసీఆర్ని చూడాలి, కేసీఆర్ చెప్పేది వినాలని మరి లక్షలాదిగా వస్తున్న ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని ఇవాళ వీరభద్రస్వామిని, భద్రకాళిని మొక్కున్నాం. అది జరుగుతుంది తప్పకుండా. త్వరలో ఆ ముడుపు, ఇవాళ ముడుపు కట్టడం జరిగింది. త్వరలో మరి ఆ మొక్కులు చెల్లించుకోవడానికి వస్తామని, తరలి వచ్చే మా సోదరులు మరి ఇప్పుడే బయలుదేరండి, బ్రహ్మాండంగా జయప్రదం చేయండి, తిరిగి రమ్మని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పార్టీ శ్రేణులు ఇప్పటికీ చేసినాయి. కాబట్టి మేము అనుకునే డిమాండ్ కంటే 5 లక్షల మంది వస్తారనుకుంటే వాళ్ళ 10 లక్షలకు చేరువలో ప్రజానీకం రాబోతుంది. కాబట్టి వాళ్ళందరికీ హృదయపూర్వకంగా నేను ఈ రజతోత్సవ సభ శుభాకాంక్షలు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 టీవీ. సో ఇది 7 years కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూశాను. దీంట్లో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 టీవీ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.